హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో క్యాబేజ్ 65ని క్యాటరింగ్ స్టైల్లో చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా ఉండే ఈ క్యాబేజ్ 65 అన్నది పప్పుచారు, రసం, సాంబార్లోకి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేకాదండి, దీన్ని స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను ఇక్కడ మీడియం సైజ్ క్యాబేజీ తీసుకుని దీంట్లో హాఫ్ ముక్కే తీసుకుంటున్నానండి. మనకి ఇక్కడ ఈ ఫ్రైకి ఎక్కువ క్యాబేజీ అవసరం లేదు. ఈ హాఫ్ ముక్కే 4 మెంబర్స్ కి సరిపడగా ఫ్రై అయితే వస్తుంది. ముందుగా క్యాబేజీని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది బాగా చిన్న ముక్కలుగా కట్ చేశారంటే వేపించినప్పుడు మాడిపోయినట్టు అలా కనిపిస్తుంది. అందుకని కట్ చేసేటప్పుడే ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా వేసేటప్పుడు ఇలా చేత్తో కొంచెం నలుపుతూ వేసుకోండి. పొరలు అన్నవి ఒక దాంట్లో ఒకటి స్ట్రక్ అయిపోయి ఉంటాయి కదా. మనం వేసే స్పైసెస్ అంతా కూడా క్యాబేజీకి ఈవెన్ గా పట్టాలంటే ఇలా అంతా పొరలన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే మనం తినే కారానికి తగ్గట్టు 1-1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే దీనిలోకి మరో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే మరో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడైతే మనం వేసిన స్పైసెస్ అంతా కూడా క్యాబేజీ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకండి, పైన ఒత్తుతూ కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 1/2 కప్ వరకు మైదా వేసుకోవాలి. అలాగే మరో 1/2 కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అదేనండి మొక్కజొన్న పిండి. ఇప్పుడు దీనిలోకి మరింత క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి. ఇలా ఫ్లోర్స్ అన్ని వేసుకున్న తర్వాత క్యాబేజీ ముక్కలకి మనం వేసిన ఈ ఫ్లోర్స్ అన్ని బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి. కింద నుంచి పైకి అన్ని ముక్కలకి కూడా ఈ ఫ్లోర్ అనేది బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ క్యాటరింగ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ వాడుతున్నానండి. మీకు ఇది ఇంట్లో మామూలుగా చేసుకుంటున్నప్పుడు మాత్రం ఈ ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడైతే క్యాబేజీని గట్టిగా ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెజర్ ఇస్తున్నప్పుడు క్యాబేజీలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మనం ఇక్కడ దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. మనకి ఇక్కడ క్యాబేజీలో గట్టిగా ఇలా పిండినప్పుడు ఇందులోంచి వచ్చే వాటర్తోనే ఇది చక్కగా బైండ్ అవుతుంది. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు మైదా పిండి అయితే వేసాను కదా. మీకు ఇష్టం లేకపోతే మైదా వేయడం 1/2 కప్పు వరకు శనగపిండి కూడా వేసుకోవచ్చు. అయితే అలా శనగపిండి వేస్తే మనకి ఈ క్యాబేజీ 65 అన్నది కొంచెం పకోడీ టేస్ట్లో వస్తుంది. నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకుండానే చక్కగా బైండ్ అయింది. ఇన్ కేస్ మీకు కలుపుతున్నప్పుడు వాటర్ అనేది క్యాబేజీలో రిలీజ్ అవ్వకపోతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మనం పకోడీ ఎలాగైతే ఇలా విడదీసి వేస్తామో ఆ విధంగా వేసుకోవాలి. పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కక ముందే ఈ పిండి వేసారంటే పిండికి పిండి, క్యాబేజీ విడిపోతాయని గుర్తుంచుకోవాలి. ఇలా క్యాబేజీ వేసుకోగానే వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం ఆగాక ఇప్పుడు గరిటెతో కింద నుంచి పైకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని వేపించుకోవాలి. మనం భోజనం చేయడానికి ఇంకా టైం ఉంది అని అనుకున్నప్పుడు ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని భోజనానికి కూర్చునే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఫ్రై చేసుకుంటే ఇవి మరింత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా మంచిగా వేగి బబుల్స్ రావడం తగ్గిన తర్వాత ఈ విధంగా జాలిగరిటలోకి తీసుకుని టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీల్ని ఈ విధంగా వేపించుకోవాలి. ఈ పల్లీల ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే 2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని కూడా వేపించుకుని తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా ఈ క్యాబేజ్ 65ని అటు స్నాక్స్ లా తినొచ్చు, రసం, సాంబార్, పప్పుచారులోకి సైడ్ డిష్ కి కూడా తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.